ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అనుదినము మనల్ని కాపాడుతూ ఈ చివరి వారంలోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన కాపుదల, సంరక్షణ నీకు, నీ కుటుంబానికి, అలాగే నీ ఇంటి వారందరికీ, నీ యొక్క ప్రతి చేతి పనిలోనూ నీ కలిగిన సమస్తానికి మన పితృడైనటువంటి యోబుకు దేవుడు ఇచ్చినటువంటి కంచె కాపుదల ఆయన ఇంకును నీకు అనుగ్రహిస్తూ నిన్ను ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినం మనం దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చిన్న మాటను జ్ఞాపం చేసుకుందాం. క్రీస్తులో విజయవంతమైన జీవితం జీవించే ఈ విషయంలో రెండవదిగా దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజున దైవజనుడు పౌలు గారు కొరింథీ అనే ప్రాంతంలో ఆయన సువార్త చెప్పాడు, సంఘాన్ని కట్టాడు. ఆ ప్రాంత ప్రజలకి కొంతకాలం తర్వాత పత్రికలు రాసి పంపించాడు. ఆయన రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో సంఘానికి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన వెదజల్లు నిమిత్తమై దేవుడు మమ్మల్ని ఆయన యందు విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు అంటూ ఆయన 14-15 వచనాల్లో ఈ మాట చెప్తాడు. సో ప్రతి స్థలమందు విజయోత్సవముతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాగా దేవుడు నడిపిస్తున్నాడంటే విజయోత్సవముతో అంటూనే దానికి ఒక ముందు ఒక మాట అన్నాడు. మేము క్రీస్తుని గుర్చినటువంటి ఆ యొక్క సువాసన, పరిమళ వాసనగా ఉండేటట్లుగా దేవుడు మమ్మల్ని ఇలా నడిపిస్తూ వెళ్తున్నాడు అని. సహోదరి సహోదరులరా, ఈ పరిమళ వాసన, సువాసన, ఇంపైన సువాసన అన్న విషయాన్ని మనం గమనిస్తే పాత నిబంధనలో లేవి గ్రంథం ఉంది. లేవి కాండంలో బలులను గురించి దేవుడు చెప్పాడు. ఈ బలులను గురించి ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఆయన దేవునికి ఇది అతి పరిశుద్ధమైనటువంటి బలి, ఇది యెహోవాకు ఇంపైన సువాసన అంటూ కొన్ని మాటలు అక్కడ ఉపయోగించాడు. ఏంటి అనంటే, ఒక దహన బలిని గురించి చూస్తే ఆ దహన బలిలో పశువుని పరిపూర్ణంగా ఆ బలిపీఠ మీద యాజకుడు ఆ బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు అది పరిపూర్ణంగా ఆ బలిపీఠం మీద కాలిపోతుంది. ఆ బలి పశువు పూర్తిగా, అదే మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, ఇక పౌరాలు కావచ్చు, బలిపీఠం మీద అర్పించబడినటువంటి ఆ దహన బలిగా అర్పించబడినటువంటి ఆ పశువుని యాజకుడు పరిపూర్ణంగా దాన్ని బలిపీఠం మీద అది పూర్తిగా కాలిపోయేటట్లుగా, అనగా పూర్తిగా బూడిదిగా మారేంత వరకు అది కాల్చబడుతూనే ఉంటుంది. దానిని దేవుడు అంటాడు ఇంపైన సువాసన. ఇది యెహోవాకు ఇంపైన సువాసన, అది అతి పరిశుద్ధము అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తును గుర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసన నీ ద్వారా ప్రతి స్థలమందు వెదజల్లబడేటట్లుగా దేవుడు చేయాలి అని నువ్వు ఆశించినట్లయితే, అది చేస్తూ దేవుడు విజయోత్సవంతో నిన్ను నడిపించాలని నువ్వు ఆశపడితే నీవేం చేయాలి? దైవజనుడు పౌలు గారే రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆ యొక్క బలిపీఠం మీద సజీవ యాగంగా మనమే సమర్పించుకోవాలి అన్నట్టు. ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమునైన దేవునికి ఇంపైనటువంటి బలిగా మనం ఉండేటట్లుగా మనము సజీవ యాగముగా, అంటే పాత నిబంధనలో ఆ బలిపీఠం మీద ఇవ్వబడినటువంటి ఆ అర్పణ లేక ఆ పశువు చంపబడి దాని రక్తం సపరేట్గా తీసి ఆ బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఆ యొక్క వీడి భాగాల్ని, ఆ యొక్క పశువు యొక్క భాగాలన్నీ విడదీసి బలిపీఠం మీద పెట్టాలి. కానీ క్రొత్త నిబంధనలో మనం చంపబడిన తర్వాత కాదు బలిపీఠం మీదకి వచ్చేది. మనం బ్రతికి ఉండగానే, ప్రతిదినం బ్రతికి ఉన్నటువంటి మన జీవితంలో మనము రక్తముతో కూడి, రక్తం సపరేట్గా పట్టేయటం లేదు,
చంపిన తర్వాత రక్తం తీసి బలిపీఠం మీద పోస్తారు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు యాజకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనము బ్రతిక ఉండగానే సేవకులైన విశ్వాసులైనా అందరూ కూడా, స్త్రీలైన పురుషులైనా అందరూ చేయవలసిన పని ఏంటంటే, బ్రతిక ఉండగానే నేను పరిశుద్ధాత్మ దేవుని చేతికి నన్ను నేను పరిపూర్ణంగా అప్పగిస్తున్నాను. ఆ విధమైనటువంటి అర్పణగా మనం ఎప్పుడైతే సజీవ యాగంగా మనమే దేవునికి ఇంపైనటువంటి అర్పణగా అర్పించబడతామో అప్పుడు దేవుడు దాన్ని అతి పరిశుద్ధం అని అంటాడు, నాకు ఇంపైన సువాసన అంటాడు. యేసు ప్రభు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, 30 సంవత్సరాలు దేవుని పరిచర్యకు వచ్చాడు. యేసయ్య సేవను ప్రారంభించేదానికంటే ముందుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మ తీసుకొని ఒడ్డుకొచ్చి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే యేసయ్య తల మీదకి దిగి వచ్చి దేవుని స్వరాన్ని వినిపింపచేశాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇది దేవునికి యేసయ్య సజీవ యాగంగా ఉండగానే ఆయన ఇంపైన సువాసన అని దేవుడు ఆయనకు వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు యేసయ్య సేవ జీవితంలో ఆయన 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవసించాడు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసాలు ఉండి శోధన జయించిన తర్వాత ఆయన సిలువలో చివరిగా తన ప్రాణాన్ని ఆయన అర్పణ చేసి తన ఆత్మను తండ్రికి అర్పించేంత వరకు కూడా ఆయన ప్రభుకి, తండ్రి అయిన దేవునికి ప్రభుని యేసయ్య ఇష్టడిగానే బ్రతికాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని రూపాంతరపు కొండ మీద కూడా తండ్రి అయిన దేవుడు శిష్యులకి చెప్తున్నాడు, ఈయన మాట వినండి, మీ సొంత అభిప్రాయాలు పక్కన పెట్టండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము విజయోత్సవమైనటువంటి జీవితం క్రీస్తునందు చేయాలంటే మనకు ఉండవలసినటువంటి ఆ ఆలోచన తలంపు ఏంటంటే, ప్రతిది కూడా సజీవ యాగముగా నేను బలిపీఠం మీద ఉన్నాను. యేసయ్య యోహాను సువార్తలో మనం ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తాడు. బోధ, నేనేమైతే మాట్లాడుతున్నానో, నేనేమైతే చేస్తున్నానో అది నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. నేనేం క్రియలైతే చేస్తున్నానో అవి నావి కాదు, నా తండ్రి నాకు ఇచ్చిన క్రియలు, నా తండ్రి నన్ను చేయమని క్రియలే చేస్తున్నా. బోధ నాది కాదు, నడిపింపు నాది కాదు, చేసే క్రియలు నాది కాదు, నన్ను పంపిన వాని చిత్తమే నేను చేస్తున్నానని యేసయ్య దేవుని కుమారుడు అయి ఉండి కూడా ఆయన ఈ భూమి మీదకి మన వల్ల రక్త మాంసాలు వచ్చిన కారణాన్ని బట్టి ఈ భూమి మీద ఆయన తండ్రి చిత్తాన్నే చేస్తూ వచ్చాడు. బోధ కానీ, క్రియలు కానీ, మాటలు కానీ, ఏ పనులైనా సరే తండ్రి సెలవు లేకుండా ఆయన ఏం చేయలేదు. ఈ రోజున దేవుని సేవకులుగాను విశ్వాసులుగాను మనం గమనించినప్పుడు మనం చేస్తున్న పనులు అది దైవ సంబంధమైనవేనా, మనం చేస్తున్న క్రియలు దేవుడి యొక్క చిత్తానుసారంగానే మనం నడిపించబడ్డామా? ఈ రోజున చాలామంది మోసపోయామంటారు. ఏ విషయంలో అయినా తీసుకోండి, దేని విషయంలో మోసపోయావు? వివాహ విషయంలో మనం గమనిస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి మోసపోయానంటది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నమ్మాలా, లేదంటే అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మటం అది దేవుని చిత్తమా లేదా అనేది ఏమీ లేదు. దేవుని చిత్తమా కనుక్కుందాము అన్న ఆలోచన లేదు. ఒక చోట డబ్బులు ఖర్చు పెట్టాలి, ఒక చోట డబ్బులు పెట్టాలి, ఇది దేవుని చిత్తమా లేదా అని కనుగొనేది లేదు. దేవుని చిత్తమా లేదా అని విచారించేది లేదు. నాకు మేలుగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను, నాకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు వాళ్ళు, కాబట్టి నేను వెనక ముందు ఆలోచించకుండా దాంట్లో డబ్బులు పెట్టడం. ఆ తర్వాత తీరా అయ్యో మోసపోయాను, చిట్టీలు కట్టడం, అయ్యో మోసపోయాను. దేవుని చిత్తాన్ని మనం కనుగొందాం. సేవకుడిగా నేను ఈ మాట చెప్తున్నప్పటికీ నేను కూడా కొన్ని విషయాల్లో పొరపడ్డాను. నా మనసులో కూడా కొంతమంది దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి నాకు చెప్పినటువంటి ఆ కొన్ని మాటలు ఉన్నాయి. ఆ సమయంలో నేను వారి యొక్క ఫోర్స్ని బట్టి, బై ఫోర్స్గా వాళ్ళు చెప్పిన మాటను బట్టి నేను కూడా మోసపోయాను. మనకు అందరికీ తెలిసిన విషయమే, 2011-12లో హిమ్ అనే సంస్థ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభు యొక్క కృపను బట్టి దేవుడు నన్ను కాపాడి తప్పించాడు. కానీ
ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలం ఆయన కృపే. ఈరోజు సేవలో ఉన్నానంటే కేవలం ఆయన కనికరమే. లేకపోతే భయానకమైన రీతిలో నాకు తెలిసిన నా స్నేహితుడు, సహోదరుడు, మేమిద్దరం హుస్సేన్ మెయిన్స్లో సేవ చేశాం. ఆయనైతే నా దగ్గరికి 2 పర్యాయాలు ప్రారంభ దినాల్లోనే వచ్చి ఆయన ఒక్కొక్క నెలకి ₹1,00,00,000 నుంచి 2 కోట్ల వరకు డబ్బులు జనాలకి పంచాడు. మామూలుగా కాదు. కానీ ఆయన చివరికి ఈ కరోనా టైంలో చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పటికి చాలా బాధతో, ఎంతో వేదనతో, అదే సమయంలో ఆర్థికంగా కూడా ఎంతో చితికిపోయాడు. ఉన్నవన్నీ అమ్ముకొని, ఉన్నవన్నీ పరిస్థితులను, సేవ లేదు, ఏమీ లేదు, భయంకరమైన స్థితిలో జీవితం ముగించేసాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనము ప్రతి చోట దేవుని ద్వారా జయ జీవితం మనం పొందాలి అని అంటే మనం సజీవ యాగంగా, అనగా దాని ఉద్దేశం నువ్వు ఏ కార్యం చేయబోతున్నా దేవుని చిత్తమా లేదా కనుగొనాలి, ఓపిక పట్టాలి. దేవుడు నీకు తెలియచేసేంత వరకు సహనముతో కనిపెట్టాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని కనుగొని నువ్వు వెళ్తే, నువ్వు చేస్తే ప్రతి చోట నీకు దేవుడు జయం అనుగ్రహిస్తాడు. పితృడైనటువంటి దావీదు జీవితంలో, హిజ్కియా జీవితంలో మనం గమనిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, దావీదు తన జీవితకాలంలో ఎన్ని యుద్ధాలు చేసినా ఏ యుద్ధంలో ఆయన ఓడిపోలేదు. ఎక్కడ కూడా ఆయన యుద్ధాలలో ఓడిపోలేదు. అదే సమయంలో హిజ్కియా రాజు పరిపాలన ప్రారంభించిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, హిజ్కియా ఎక్కడికి వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకు తోడై ఉండి ప్రతి చోట ఆయనకి జయమును అనుగ్రహించాడు. మరి ఈ రోజున మనము ఆ విధంగా జయ జీవితం దేవుని యొద్ద నుండి ఆశించి దాని ప్రకారంగా జయము పొందగలిగే పరిస్థితిలో ఉన్నామా? పొందాలని ఇష్టపడుతున్నామా? అలాగైతే దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక. మన ప్రభుని యేసయ్య గెత్సేమనే తోటలో అదే ప్రార్థన, ఆయన చివరి ప్రార్థన, అయ్యా ఈ గిన్నెని నా ఎదురు నుండి నీ చిత్తమైతే తొలగించండి, లేకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక. చివరి ప్రార్థన ప్రభు అదే, నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఒకవేళ మనము కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు రావచ్చు, కానీ అంతిమంగా విజయం మందే. హల్లెలూయా. అంతిమంగా గొప్ప జయము ఈ భూమి మీదే కాదు, పరలోకంలో కూడా దేవుడు మనకు జయించిన పరిశుద్ధులతో కూడా మనకు స్వాస్థ్యం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనతో మనం ఉంటాం. ప్రభువే చెప్పాడు కదా, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా ఆ సింహాసనం మందు కూర్చొని ఇస్తానని. మరి ఈ రోజున మనం కూడా ఆ విధంగా ఆశపడదాం. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. కృపగల దేవుడిగా, అయ్యా సర్వోన్నతుడైన దేవుడిగా, జయశీలుడైన దేవుడిగా మా మధ్య మీరు సంచరించి మేము జయించేయాలన్న అనుభవాన్ని గురించి తేటగా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ రోజున ఒక్కొక్కరు జయించాలని ఆశపడుతున్నారు, కానీ సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత క్రియలతో జయించలేకపోతున్నారని మీరు ఇచ్చినటువంటి ఆ హెచ్చరికను బట్టి అయ్యా తమ యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో మీ చిత్తానికి లోబడి మీ చిత్తానుసారంగా నడిపించబడుతూ మీ సన్నిధిలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపయు, సన్నిధి, సమాధానం ప్రతి వారికి తోడుగా ఉంచండి. అయ్యా పితరులైనటువంటి దావీదు, హిజ్కియా రాజు జీవితంలో వారు ఎక్కడికి వెళ్ళినా వారికి మీరు తోడేయండి. జయమిచ్చినట్లుగానే ప్రభుని యేసే కూడా జయించినట్లుగానే మేమును ఆ విధంగా జయించడానికి ప్రాణాత్మ శరీరములు సజీవయాగంగా మీ బలిపీఠం పెట్టి మా సొంత ఆలోచనలు నడిపింపు కాక మీ చిత్తానికి మేము లోబడుతూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడి పర్యంతం కృప జయించాలని ఆశ కలిగిన వారందరికీ తోడవిడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభుని నా విధంగా జయించినటువంటి వీరులతో కూడా
జయించిన పరిశుద్ధులతో కూడా ఆయన నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా జీవిస్తూ ముందుకు సాగుదాం. కృప మనల్ని బలపరచును.